ఈటీవీ న్యూస్ కి స్వాగతం. నేను నాగశ్రీ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. టీడీపీ అధినేత చంద్రబాబుతో ముగిసిన కూటమి ఎంపీల సమావేశం. పలు కీలక అంశాలపై చర్చ. ప్రజా తీర్పును గౌరవిస్తున్నామన్న మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. ఎక్కడ పొరపాటు జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తామని వెల్లడి. ఏపీలో కీలక పరిణామం. సెలవుపై వెళ్లిన సీఎస్ జవహర్ రెడ్డి. ఇక డీటెయిల్స్ చూస్తే తెలుగుదేశం అధినేత చంద్రబాబు తమ పార్టీ ఎంపీలతో సమావేశమయ్యారు. ఉండవల్లిలోని తన నివాసంలో అందుబాటులో ఉన్న పార్టీ ఎంపీలతో తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ తొలి సమావేశం నిర్వహించారు. అందుబాటులో లేని ఎంపీలు జూమ్ కాల్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందిన తెలుగుదేశం పార్టీ ఎంపీలతో కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు. ఉండవల్లిలోని తన నివాసంలో అందుబాటులో ఉన్న పార్టీ ఎంపీలతో తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ తొలి సమావేశం నిర్వహించారు. అందుబాటులో లేని ఎంపీలు జూమ్ కాల్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు. ఎన్నికల్లో గెలిచినందుకు ఎంపీలకు చంద్రబాబు శుభాకాంక్షలు తెలియజేశారు. చంద్రబాబు పార్టీ ఎంపీలతో కలిసి ఢిల్లీ వెళ్లి రేపటి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశంలో హాజరు కానున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయంపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు. ప్రజా తీర్పును గౌరవిస్తున్నట్టు చెప్పారు. ఎక్కడ పొరపాటు జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తామని, సరిదిద్దుకునే ప్రయత్నం వైసీపీ చేస్తుందన్నారు. తమ ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపట్టిన సంస్కరణలను, వ్యవస్థలో మార్పులను ప్రజలు అంగీకరించలేదన్న అనుమానం కలుగుతోందన్నారు. ప్రభుత్వాన్నే ప్రజల కాళ్ళ దగ్గరకు తీసుకురావడాన్ని ప్రజలు అంగీకరించలేదా? ప్రతి పథకాన్ని గడప దగ్గరకు తీసుకురావడాన్ని ప్రజలు స్వాగతించలేకపోయారా అనేది తెలియాల్సి ఉందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశామని, సచివాలయ వ్యవస్థ ద్వారా ఉద్యోగ కల్పన చేశామని గుర్తు చేశారు. ఇంత పెద్ద ఎత్తున చేసిన సంస్కరణను ప్రజలు స్వాగతించలేకపోయారా? లేదా ఇంకా ఏమైనా కార్యక్రమాలు చేయాలని ఆశించారా? అలాంటి ప్రశ్నలు తమ పార్టీకి ఉన్నాయన్నారు. వీటన్నింటికీ సమాధానాలు వెతుక్కోవాల్సిన అవసరం తమ మీద ఉందన్నారు. గడిచిన 48 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న దాడులను అందరూ ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. వైసీపీకి ఓటు వేసిన వారిని ఇళ్ల నుండి బయటకు పిలిచి కొడుతున్నారని, ప్రజాస్వామ్యానికి ఇది ఏ రకమైన మెసేజ్ ఇస్తుందని ఆలోచించాలన్నారు. వారు ఇంకా ప్రమాణ స్వీకారం చేయకముందే ఈ పరిస్థితి ఉందన్నారు. రాజకీయాల్లో గెలుపోటములు సర్వసాధారణమని, ఓడిపోయిన వారు బలహీనులు కాదు, గెలిచిన వారు బలవంతులు కాదన్నారు. ప్రజాస్వామ్యంలో దాడులు కరెక్ట్ కాదని, కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ప్రజల తరఫున పోరాడుతూనే ఉంటామని అన్నారు. సహజంగా అడగకుండా అమ్మాయిన అన్నం పెట్టదని అంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అడగకుండా అన్ని చేశారు. కానీ ఇంకా ఏం కోరుకున్నారో ప్రజలు అనేటువంటిది తెలుసుకోలేకపోయారని అనేటువంటి దాని మీద పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా కూడా గౌరవ పెద్దలు పార్టీ అధ్యక్షులు వారు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు, పార్టీ పెద్దలు, పోటీ చేసినటువంటి అభ్యర్థులు అందరం కూడా కలిసి మళ్ళీ దీని మీద సుదీర్ఘమైనటువంటి చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఓ రకంగా దీని మీద మనం చేసినటువంటి మనం చేసినటువంటి ఇన్ని కార్యక్రమాలు చేసినప్పటికీ ఈ ఫలితాలు ఏ రకంగా ఎందుకు వచ్చాయి, ఏ లోటుపాట్లు జరిగాయి అనేటువంటిది ఒక రాజకీయ పార్టీగా తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా మీద ఉంది. దాన్ని తెలుసుకునేటువంటి కార్యక్రమం చేస్తాం. దీనివల్ల తప్పు జరిగింది అని అనుకున్నప్పుడు డెఫినెట్గా దాన్ని అధిగమించి వచ్చేటువంటి రానుటువంటి రోజుల్లో దాన్ని సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు అనేక నిర్ణయాలు మేము తీసుకున్నటువంటి వ్యవస్థలో తీసుకొచ్చినటువంటి మార్పులు అంటే సహజంగా ఒకేసారి ఇంత పెద్ద ఎత్తున మార్పులు చేయడం అనేటువంటిది కూడా మళ్ళీ దీన్ని ప్రజలు అంగీకరించలేకపోయారా? అంటే ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళి పనిచేసుకునేటువంటి పరిస్థితి దగ్గర నుంచి ప్రభుత్వాన్నే వారి కాళ్ళ దగ్గర తీసుకుని వచ్చి పెట్టడమే తప్పయిందా? లేదా ప్రతి పథకాన్ని వారి ఇంటి దగ్గర తీసుకుని వచ్చి చేర్చేటువంటి దాంట్లో అంత విజయవంతంగా చేర్చినప్పటికీ దాన్ని ప్రజలు అంగీకరించలేకపోయారా? లేకపోతే సచివాలయ వ్యవస్థలను తీసుకొని వచ్చి పనులన్నీ కూడా గ్రామాల్లోనే
జరిగేటువంటి విధంగా తీసుకొచ్చినటువంటి మార్పుని వారు అంగీకరించలేకపోయారా? లేదా వాలంటీర్ వ్యవస్థను తీసుకొని వచ్చినటువంటి ప్రతి పథకాన్ని ఇంటి దగ్గరికి గడప దగ్గర తీసుకుని వెళ్ళి ఇచ్చినటువంటి దాన్ని వారు స్వాగతించలేకపోయారా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి సెలవుపై వెళ్లారు. వ్యక్తిగత కారణాలతోనే ఆయన సెలవు పెట్టినట్టు తెలుస్తోంది. బుధవారం చంద్రబాబును సిఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో జూన్ 12న టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక గత ప్రభుత్వంలో సీఎస్ జవహర్ రెడ్డి జగన్ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే విశాఖపట్నంలో జరిగిన భూ కుంభకోణంలో ఆయన కుమారుడు ప్రమేయం ఉన్నట్లు జనసేన పార్టీ నాయకుడు మూర్తి యాదవ్ ఘాటైన విమర్శలు చేశారు. ఆ విమర్శలకు సీఎస్ జవహర్ రెడ్డి సైతం స్పందించారు. అనంతరం విశాఖ వేదికగా జరిగిన భూ కుంభకోణంపై సీఎస్ జవహర్ రెడ్డికి మూర్తి యాదవ్ పలు ప్రశ్నలు సంధించారు. వీటికి సమాధానం చెప్పాలంటూ సీఎస్ జవహర్ రెడ్డికి సవాలు విసిరారు. ఇంకోవైపు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అనంతరం సీఎస్ జవహర్ రెడ్డికి సెలవుపై వెళ్లాలంటూ టీడీపీ నేతలు కోరినట్లు తెలుస్తోంది. అయితే తనకు సమయం కావాలని వారితో జవహర్ రెడ్డి పేర్కొన్నారని సమాచారం. ఆ క్రమంలో ఈ రోజు మధ్యాహ్నం జవహర్ రెడ్డి సెలవుపై వెళ్లాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీంతో కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది. మరోవైపు జగన్ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించిన పలువురు కీలక ఐఏఎస్ అధికారులు సెలవుపై వెళ్లినట్లు తెలుస్తోంది. ఆర్థిక శాఖ కార్యదర్శి ఎస్ఎస్ రావత్ అనారోగ్య కారణాలతో సెలవుపై వెళ్లారు. కొత్త సీఎస్ ను సాయంత్రంలోపు నియమించే అవకాశం ఉన్నట్లు సమాచారం. డెప్యుటేషన్ పై రాష్ట్రానికి వచ్చిన అధికారులను రిలీవ్ చేయకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. గడిచిన 5 ఏళ్లుగా వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్న అధికారులెవరూ రాష్ట్రం దాటి వెళ్లకూడదని, ఆ మేరకు ఎవరికీ రిలీవ్ ఉత్తర్వులు జారీ చేయకూడదని నిర్ణయం తీసుకుంది. సదరు అధికారుల బదిలీ ఆదేశాలను కూడా నిలిపివేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రానికి డిప్యుటేషన్ పై వచ్చిన అధికారుల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డెప్యుటేషన్ పై వచ్చిన అధికారులను రిలీవ్ చేయకూడదని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానున్న నేపథ్యంలో డెప్యుటేషన్ పై వచ్చిన అధికారులకు సంబంధించి ప్రభుత్వం ఈ కీలక ఆదేశాలు జారీ చేసింది. తమను రిలీవ్ చేయాలంటూ డెప్యుటేషన్ పై వచ్చిన అధికారులు చేసుకుంటున్న దరఖాస్తులను పక్కన పెట్టాలని ఆదేశించింది. గడిచిన 3 ఏళ్లుగా వైఎస్ఆర్సీపీతో అంటకాగి ప్రజా ప్రయోజనాలు తాకట్టు పెట్టేలా కొన్ని వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్న స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ రామకృష్ణ తనను రిలీవ్ చేయాలని దరఖాస్తు చేసుకున్నారు. ఇసుక సహా అత్యంత విలువైన భార ఖనిజాలను ప్రైవేటుకు దారదత్తం చేసి ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించేలా వ్యవహరించిన గనుల శాఖ ఎండీ విజి వెంకటరెడ్డి తాను కేంద్రానికి వెళ్తానంటూ అర్జీ పెట్టుకున్నారు. తక్షణం బాధ్యతల నుండి రిలీవ్ చేయాల్సిందిగా సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి కూడా సీఎస్ కు దరఖాస్తు చేసుకున్నారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో అరాచకం, విధ్వంసకరమైన పరిపాలన జగన్మోహన్ రెడ్డి పరిపాలించారని నందం అబద్దయ్య తెలిపారు. రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి చేయని వైసీపీ ప్రభుత్వాన్ని ప్రతిపక్ష హోదా లేకుండా ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని అన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఊహించని విధంగా అత్యధిక మెజార్టీతో గెలుపొందిన సందర్భంగా మంగళగిరి ఎంఎస్ఎస్ భవన్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంగళగిరి తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త నందం అబద్దయ్య, జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు, దామల్ల రాజు, పోతినేని శ్రీనివాస్, బీజేపీ నాయకులు, జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భావితరాల భవిష్యత్, అభివృద్ధి, సుస్థిరమైన పరిపాలన కోసం రాష్ట్ర ప్రజలు 1 సైడ్ మెజార్టీతో తెలుగుదేశం ప్రభుత్వాన్ని గెలిపించారని అన్నారు. మంగళగిరి నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో నారా లోకేష్ ని గెలిపించడంలో జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల కృషి ఎంతో ఉందని కొనియాడారు. భారీ మెజార్టీతో నారా లోకేష్ ని గెలిపించిన ప్రజలకు సేవ చేస్తూనే భారతదేశంలోనే మంగళగిరి నియోజకవర్గాన్ని నంబర్ 1 గా అభివృద్ధి చేసేందుకు జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీలు కృషి చేస్తాయని హామీ ఇచ్చారు. ఒక ఛాన్స్ అని అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని ఒక విధ్వంసకరమైనటువంటి పాలన, ఒక రాక్షసుడు పాలన, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఎక్కడా అభివృద్ధి చేయకుండా భయభ్రాంతులతో ప్రజలతో పరిపాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఈ రాష్ట్రంలో ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉండ.
అదేవిధంగా ఈ రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని రాష్ట్ర ప్రజలు స్వచ్ఛందంగా ప్రజలందరూ కూడా ముందుకొచ్చి ఓటు వేయడం జరిగింది. అదేవిధంగా మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ బాబు గారికి దాదాపు మేము గతంలోనే చెప్పాము, నారా లోకేష్ బాబు గారికి 1,00,000 ఓట్ల మెజార్టీ వస్తుందని మరి నామినేషన్ వేసినప్పుడు చెప్పాం. అంతకుముందు అనేక ప్రెస్ మీటుల్లో కూడా చెప్పడం జరిగింది. దౌర్జన్యాలు, దాష్టికాలు, బెదిరింపులు ఇదే ధోరణి నడుస్తూ ఉంది. ఇప్పుడు కూడా గెలిచిన సంబరాలు చేసుకుంటూ ఉంటే తుమ్మపూడి అనే గ్రామంలో ఒక మైనార్టీ సోదరుని విచక్షణారహితంగా కొట్టి ఈ రోజున ఇప్పుడు ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీలో చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారు. నిజంగా అంటే మీరు రౌడీయిజం చేయటం ఇది అంటే మాకు చేతకా కాదు మేము చెప్పేది, కానీ ప్రజలు బాగుండాలి, ప్రజల బాగోగులు బాగుండాలి, మనం చేసే పనులు ప్రజలు హర్షించాలి తప్పితే ఇలాంటివి చేయకూడదు. అంటే ఇంత దారుణమైన పాపాలకు మీరు ఒడికెట్టారు కాబట్టి ఈ రోజున ప్రజలంతా కూడా వన్ సైడ్ మెజారిటీ ఇవ్వటం నిజంగా మా జనసేన పార్టీ తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఎంతైనా, భారతీయ జనతా పార్టీ తరఫున మేము అందరికీ ఎంతైనా రుణపడి ఉంటాం. ఏపీ వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు మరింతగా విస్తరిస్తున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. అలాగే రాయలసీమ పరిసర ప్రాంతాల్లో ఒక ఆవర్తనం, కోస్తా కర్ణాటక ప్రాంతాల్లో మరొక ఆవర్తనం ఏర్పడిందని తెలిపింది. ఈ ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. గురువారం విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎన్నికల్లో ఓటమికి ఈవీఎం ట్యాంపరింగ్ కారణమంటూ వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఖండించారు. ప్రజలు ఇచ్చిన తీర్పును కూడా వీళ్లు తప్పుదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. 2019లో ఇవే ఈవీఎంల ద్వారా వైసీపీ 151 సీట్లను గెలుచుకొని ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది కదా, అప్పుడు జరగలేదా ఈవీఎం ట్యాంపరింగ్ అని నిలదీశారు. ఆయన రాజకీయాల్లోకి వచ్చిందే ధనదాహంతో తప్ప ప్రజలకు సేవ చేయడానికి కాదని విమర్శలు చేశారు. 2004లో ఓ మోస్తారు ఆస్తి కలిగి ఉన్న ఈయన తండ్రి అధికారంలోకి రాగానే 1-2 సంవత్సరాల్లోనే 1,00,000 కోట్లు ఆర్జించడం, 2019లో ఈయనే డైరెక్ట్గా అధికారంలోకి వచ్చి శాండ్, ల్యాండ్, మైన్స్ ద్వారా మళ్లీ 1,00,000 కోట్లు ఆర్జించిన విధానం చూస్తే ఈయన ప్రజల సేవ కంటే కూడా ఆస్తులను కూడబెట్టుకునే వ్యక్తిగానే కనిపిస్తున్నారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే ఇంత చెత్త పాలన చేసిన చెత్త ముఖ్యమంత్రి ఇంకెవరూ లేరు అనే విషయాన్ని మేం చెప్పడం కాదు, ప్రజలే ఎన్నికల తీర్పుతో చెప్పారని నిమ్మల రామానాయుడు వివరించారు. నీతి లేని రాజకీయ నాయకుడు ఎవరైనా ఈ దేశంలో ఉన్నారనంటే అది జగన్మోహన్ రెడ్డి అని నిన్న ఆయన మాట్లాడినటువంటి మాటలను బట్టే మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. నిన్న ఆయన మాట్లాడుతూ అమ్మఒడి అందుకున్నటువంటి తల్లులు, పెన్షన్లు అందుకున్నటువంటి అవ్వాతాతలు, డోక్రా మహిళలు, ఎవరైతే పథకాలు ఉన్నటువంటి మహిళలు అందరూ కూడా నన్ను మోసం చేశారని ఆయన మాట్లాడడం కానీ, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అయితే ఇంకొక అడుగు ముందుకేసి ఏదైతే ప్రజలే జగన్ని మోసం చేశారని వాళ్ళు ప్రచారం చేయడం కానీ, అంటే ఏదైతే 99% మేనిఫెస్టోని నేను అమలు చేశాను, ప్రజలు ఓట్లేసే విషయంలో నన్ను మోసం చేశారని జగన్మోహన్ రెడ్డి ఏదైతే నిన్న మాట్లాడుతూ ఉన్నాడో, మరి ఆయన ప్యూడల్ మనస్తత్వాన్ని, ఆయన పెత్తందారి మనస్తత్వాన్ని నిన్న అద్దం పట్టినటువంటి విషయం. అంటే తన తప్పిదాలు ఏవైతే ఉన్నాయో, తన చేతకానితనం ఏదైతే ఉందో అవన్నీ కూడా ప్రజల మీకే నెట్టేసేటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఈ దేశంలో జగన్మోహన్ రెడ్డి ఒక్కరే అన్నట్టుగా నిన్న ఆయన మాట్లాడుతున్నటువంటి పరిస్థితిని బట్టి మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. అంటే 99% మేనిఫెస్టోను అమలు చేశారని పదే అబద్ధాన్ని చెబితే అది నిజం కాదనేటువంటి వాస్తవాన్ని ఈవేళ జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అడుగుతూ ఉన్నారు, మరి ఏదైతే నువ్వు ఆ రోజు 2019కి ముందు అధికారంలో రాకముందు ఏం చెప్పావు, అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాల్లో ఏం చేశావు, దాని మీద మేము తీర్పు ఇచ్చాం. ఆ రోజు 25 మంది ఎంపీలు ఇవ్వండి, నేను
కేంద్రం మెడలు ఉంచి ప్రత్యేక హోదా తెస్తానన్నావు. మరి 22+ మళ్ళీ రాజ్యసభ 31 మంది ఎంపీలుంటే మరి వేళ ఆ హోదా ఎక్కడుందని చెప్పి వేళ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు. వారం రోజుల్లోనే సిపిఎస్ రద్దని చెప్పావు. మరి వేల వారాలు గడిచినా కూడా మరి ఆ సిపిఎస్ ఎక్కడని వేళ ప్రజలు తీర్పిచ్చినటువంటి పరిస్థితి. ప్రజావేదిక కూల్చిన దగ్గర నుండి టీడీపీపై పేటరేగిపోయిన వైసీపీ నాయకులను వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళ కార్యకర్తలే తరిమి కొట్టారని టీడీపీ నాయకులు బుద్దా వెంకన్న చెప్పారు. చంద్రబాబు కుటుంబంపై తప్పుడు విమర్శలు చేసిన వారిని వదిలే ప్రసక్తి లేదని హెచ్చరించారు. ఇంకో 45 సంవత్సరాలు టీడీపీకి తిరుగులేదని బుద్దా వెంకన్న స్పష్టం చేశారు. టీడీపీ సీనియర్ నాయకులు బుద్దా వెంకన్న విజయవాడలో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబుని అసెంబ్లీలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఫినిష్ చేస్తానని బుద్దా వెంకన్న అన్నారు. కానీ భగవంతుడు వైఎస్ను లేకుండా చేశాడని బుద్దా వెంకన్న అన్నారు. జగన్ కూడా చంద్రబాబుపై అనేక వ్యాఖ్యలు చేశారని, కానీ ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా దేవుడు చేశాడన్నారు. చంద్రబాబు కుటుంబం రాష్ట్ర ప్రజల కోసం ఎప్పుడూ పోరాడుతూనే ఉంటుందని, ఈరోజు కేంద్రంలో కూడా చంద్రబాబు కీ రోల్ పోషిస్తున్నారంటే మాకు అంతకంటే ఆనందం లేదన్నారు. పవన్ను 3 పెళ్లిళ్లని జగన్ విమర్శించారని, కానీ ఎమ్మెల్యే కూర్చున్నారని అది పవన్ కళ్యాణ్ అంటే అంటూ బుద్దా వెంకన్న వ్యాఖ్యలు చేశారు. జగన్, కేటీఆర్ ఇద్దరు కలిసి పోటీ చేసిన లోకేష్ కు వచ్చిన మెజార్టీ రాలేదని, మంగళగిరి నియోజకవర్గంలో బీసీలంతా లోకేష్ కు భ్రమరథం పట్టారని బుద్దా వెంకన్న అన్నారు. ఇక రోజానైతే ఈరోజు చూసాం, వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళ కార్యకర్తలే తరిమి కొట్టారు. చంద్రబాబు నాయుడు గారిని కుటుంబం మీద వ్యక్తిగతంగా మారినటువంటి వాళ్ళని మాత్రం వదిలే ప్రసక్తే లేదు. మేము ఆ రోజు చెప్పాం, ఈరోజు చెప్తున్నాం. ఎందుకంటే నిజాయితీకి నిలువుటద్దాం ఆ కుటుంబం. ఆ కుటుంబాన్ని వ్యక్తిగతంగా మాట్లాడినందుకు వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు. ఎక్కడ ఉన్నాయి, హైదరాబాద్లో ఉన్నాయి, విదేశాల్లో ఉన్నాయి, వదిలే ప్రసక్తే లేదు. ఇది రివెంజ్ కాదు. రివెంజ్ అనుకుంటున్నారేమో, కనీస ధర్మం. మరీ మేము ఏం చేయకుండా ఉంటే చేతకాని వాళ్ళ కింద ఉంటాం, కానీ మంచితనంగా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు జాతకం ఏంటంటే మార్గజాతకుడు చంద్రబాబు నాయుడు గారు. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట వస్తే 3 పెళ్ళిళ్ళు అన్నాడు. ఇవాళ 4వ పిల్లని నీకు రంకు మొగడే కూర్చున్నాడు పవన్ కళ్యాణ్ గారు. జగన్మోహన్ రెడ్డికి రంకు మొగడే కూర్చున్నాడు ఇవాళ ఈ రాష్ట్రంలో. ఒక వ్యక్తిని మాటికి 3 పెళ్ళిళ్ళు అన్నావు కదా, ఇవాళ ఒప్పుకుంటావా నువ్వు? పవన్ కళ్యాణ్ గారు నాకు రంకు మొగడని నువ్వు ఒప్పుకోకపోయినా రాష్ట్ర ప్రజలు అంటున్నారు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డికి రంకు మొగడని. కాబట్టి ఒకటే చెప్తున్నాం మీకు. ఇవాళ లోకేష్ బాబు గురించి మాట్లాడారు. లోకేష్ బాబు గారిని, చంద్రబాబు గారిని ఇద్దరిని ఫినిష్ చేయడానికి హైదరాబాద్లో కేటీఆర్ వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి, జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళి కలిసి లోకేష్ మీద అవాకులు చవాకులు మాట్లాడి బయటకు వచ్చి అన్నను కలిశాను, అన్నను కలిస్తే తప్ప అన్నావు. తప్పే లేదు బాబు. అన్న తమ్ముడు మీ ఇద్దరికి తప్పేం కాదు. నీ అన్న జగన్మోహన్ రెడ్డి తమ్ముడు కేటీఆర్ ఇద్దరు కలిస్తే వచ్చి గెలిచినటువంటి మెజార్టీ ఎంత ఉందో ఒక్క లోకేష్ బాబుకి అంత మెజార్టీ వచ్చింది. ఎల్టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. టీడీపీ అధినేత చంద్రబాబుతో ముగిసిన కూటమి ఎంపీల సమావేశం. పలు కీలక అంశాలపై చర్చ. ప్రజా తీర్పును గౌరవిస్తున్నామన్న మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. ఎక్కడ పొరపాటు జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తామని వెల్లడి. ఏపీలో కీలక పరిణామం. సెలవుపై వెళ్లిన సీఎస్ జవహర్ రెడ్డి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.